గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్లో మ్యాథ్రిక్లో అనే టాపిక్ని చెప్పబోతున్నాను. ఇలాంటి టాపిక్స్ ఇంకెన్నెన్నో వినాలి అనుకుంటే మరలా వినాలి అనుకున్న మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. మ్యాట్రిక్స్. మాత్రికలు. ఓకే, అయితే మాత్రికలు మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ ఏదైనా ఒక మ్యాట్రిక్స్ అనేది ఎలా ఉండాలి అంటే సమ్ ఆఫ్ కాలమ్స్ అండ్ సమ్ ఆఫ్ రోస్, అంటే కొన్ని అడ్డు వరుసలు అదేవిధంగా కొన్ని నిలువు వరుసలు కలిగి ఉన్నటువంటి వాటినే మాత్రికలు అంటారు, అంటే మ్యాట్రిక్స్ అంటారు. అంటే సమ్ ఆఫ్ కాలమ్స్ అండ్ సమ్ ఆఫ్ రోస్ అండ్ సమ్ ఆఫ్ sum of rows. కొన్ని అడ్డు వరుసలు కొన్ని నిలువు వరుసలు కలిపి అమర్చే విధానాన్ని మాత్రిక అంటారు. అయితే ఈ అమర్చే విధానం అనేది ఏ విధంగా అమర్చుతాము అంటే ఇప్పుడు కాలమ్స్ రోస్ని అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం కదా, ఇలా అంటే ఇందులో సమ్ ఎగ్జాంపుల్ ఏఐ ఏజే అండ్ ఏకే, బిఐ బీజే అండ్ బీకే, సిఐ సిజే సికే ఇలా ఉంటే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఉన్నాయి కదా, వీటిని ఎలిమెంట్స్ మూలకాలు అంటారు. అంటే వీటిని ఏమంటారు? ఎలిమెంట్స్, మూలకాలు. ఈ మూలకాలను ఈ మూలకాలనే మాత్రిక యొక్క అమరిక అంటారు, అంటే మ్యాట్రిక్స్ యొక్క అరేంజ్మెంట్ అని చెప్తాం. అయితే ఈ మ్యాట్రిక్ అనేది అమర్చేటప్పుడు దీన్ని ఆర్డర్ అని చదువుతాం. అంటే ఎందుకు? ఇది అమర్చే విధానం ఉంది కదా, దీన్ని ఆర్డర్గా చెప్తాం. ఈ ఆర్డర్నే తెలుగులో అయితే తరగతి అంటారు. ఇది అమర్చే విధానాన్ని ఆర్డర్, ఆర్డర్, తరగతి అని చెప్తాం. అయితే ఈ అమర్చాం కదా ఈ ఆర్డర్ అనమాట, ఉన్నటువంటి ఈ రోస్ అండ్ కాలమ్స్ని సమ్ ఆఫ్ రోస్ అండ్ సమ్ ఆఫ్ కాలమ్ని ఎలా చదువుతామంటే అమర్చే విధానంలో ఉన్న రోస్ని ఎం అనుకుంటే అదే విధంగా రోస్ n ఈక్వల్ కాలమ్స్, ఈ అడ్డు వరుసలు, రోస్ అంటే అడ్డు వరుసలు అండ్ కాలమ్స్ అంటే నిలువు వరుసలు, ఈ ఉన్నాయి. ఓకే, ఈ m అనేవి రోస్ గాను ఈ n అనేవి కాలమ్స్ గాను చెప్తాం. అదేవిధంగా తెలుగులో అయితే రోస్ అనమాట అడ్డు వరుసలని, కాలమ్స్ అనమాట నిలువు వరుసలు అని చెప్తాం. అయితే ఇది రాసేటప్పుడు ఎలా రాస్తాము అంటే m×n అని రాస్తాం, బట్ చదివేటప్పుడు m/n అంటాం. దీన్ని ఆర్డర్ అంటారు, ఆర్డర్, తరగతి అని చెప్తాం. అది బట్ ఈ మ్యాట్రిక్స్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది తెలిసింది. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్తారు. ఓకే, చూడండి. ఓకే, ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్ అంటే ఏంటి అంటే తరగతి అనేది మాత్రిక తరగతి అని అంటాం. మాత్రిక తరగతి. బట్ ఇది ఒకసారి చూడండి, మాత్రిక తరగతి అనేది ఎలా అడ్జస్ట్మెంట్లో రాస్తాము అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ మ్యాట్రిక్ అనేది తీసుకోండి. ఏఐ ఏజే ఏ బిఐ బీజే ఇలా ఒక మ్యాట్రిక్ ఉంది అంటే ఈ మ్యాట్రిక్స్ని ఆర్డర్ అనేది ఎలా తెలుసుకుంటామంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, అంటే అడ్డు వరుసల సంఖ్య అండ్ మరియు నిలువు వరుసల సంఖ్యను బట్టి ఇక్కడ ఆర్డర్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఎలా రాస్తాము అంటే నెంబర్ ఆఫ్ రోస్ అంటే అడ్డు వరుసల సంఖ్య
ఇంటూ నిలువు వరుసల సంఖ్య. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటే అడ్డు వరుసలు అంటే ఏమని చెప్తున్నా, రోస్. rows, number of rows and number of columns బట్ ఇది రాసేటప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్లో రాస్తాం, చదివేటప్పుడు బై అనే మల్టిప్లికేషన్లో చదువుతాం. అంటే ఏంటి, ఇప్పుడు ఆర్డర్ అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న మాత్రికలో అంటే ఇక్కడ ఉన్న మ్యాట్రిక్లో ఉన్నటువంటి అడ్డు వరుసల సంఖ్య ఇంటూ నిలువు వరుసల సంఖ్య. చదివేటప్పుడు మాత్రం అడ్డు వరుసల సంఖ్య బై నిలువు వరుసల సంఖ్య అని చదువుతాం. బట్ ఈ అడ్డు వరుసలనే ఎం అని, ఇదే నిలువు వరుసని ఎన్ అని చెప్తామన్నా. స్మాల్ ఎంతో చూపిస్తాం. బట్ దీని ఆర్డర్ అనేది రాసేటప్పుడు ఎలా రాయాలి, ఎం బై ఎన్ అని రాయాలి. బట్ చదివేటప్పుడు ఎం బై ఎన్ అని చదువుతాం, కానీ రాసేటప్పుడు ఎం ఇంటూ ఎన్ అని రాయాలి. ఓకే, ఇది ఆర్డర్. టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే చూడండి, టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్. టైప్ ఆఫ్ అయితే ఇక్కడ ఎన్ని టైప్స్ మ్యాట్రిక్స్ మన దగ్గర ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుందాం. అంటే ఇప్పుడు టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఎన్ని రకాల మాత్రికలు అని అర్థం. అయితే టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో అడ్డు వరుసల సంఖ్య అండ్ మరియు నిలువు వరుసల సంఖ్య అంటే రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి అనుకుంటే అన్ని అప్పుడు ఏమంటాం, ఎం ఇంటూ ఎన్ వాల్యూస్ అనేవి సమానంగా ఉంటే అటువంటి మాత్రికను చతురస్ర మాత్రిక అంటారు తెలుగులో. అదే మాత్రిక ఇంగ్లీష్లో అయితే ఏమంటాం, స్క్వేర్ మ్యాట్రిక్. ఓకే, ఓకే ఇదే విధంగా ఇంకోటి చతురస్ర మాత్రిక అంటే ఏంటి, అడ్డు వరుసల సంఖ్య అంటే రోస్ వాల్యూ అండ్ నిలువు వరుసల సంఖ్య అంటే కాలమ్స్ వాల్యూ ఈక్వల్ గా ఉన్నది కనుక ఈ స్క్వేర్ మ్యాట్రిక్ అన్నాం. అదే విధంగా అడ్డు వరుసల సంఖ్య మరియు నిలువు వరుసల సంఖ్య డిఫరెన్స్ గా అంటే వేరువేరుగా ఉన్నట్లయితే అటువంటి మ్యాట్రిక్ నే దీర్ఘ చతురస్ర మాత్రిక అంటే రెక్టాంగిల్ మ్యాట్రిక్. ఓకే, అది దీర్ఘ చతురస్ర మాత్రిక. ఓకే నెక్స్ట్ ఇంకా టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇంకా చూడండి. ఇదే విధంగా ఇంకా ఓకే నెక్స్ట్ మ్యాట్రిక్ డయాగ్నల్ మ్యాట్రిక్ అంటే వికర్ణ మాత్రిక. డయాగ్నల్ మ్యాట్రిక్ అండ్ ఫోర్త్ వన్ అడ్డు వరుస మాత్రిక రో మ్యాట్రిక్ అంటారు. అడ్డు వరుస మాత్రిక రో అండ్ ఫిఫ్త్ వన్ కాలమ్ మ్యాట్రిక్స్ అంటే నిలువు వరుస మాత్రిక అంటారు. నిలువు వరుస మాత్రిక రో మ్యాట్రిక్ కాలమ్. ఓకే బట్ ఇంకా ఉన్నాయి, ఇక్కడ వరకు ఒక్కొక్క దాన్ని ముందు తెలుసుకుందాం. చూడండి, స్క్వేర్ మ్యాట్రిక్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ అనేది ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేవి సమానంగా ఉన్నట్లు అయితే ఏ బి సి డి ఇలా అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయన్నా 1 2 అడ్డు అదే రో అనేవి 2 అండ్ కాలమ్స్ అనేవి 2 అంటే అడ్డు వరుసల సంఖ్య 2 అండ్ నిలువు వరుసల సంఖ్య కూడా 2. ఈ అడ్డు వరుసల సంఖ్యనే ఎం అనే అక్షరంతోను ఈ నిలువు వరుసల సంఖ్యనే ఎన్ అనే అక్షరంతో సూచిస్తానన్న. ఈ ఎం బై ఎన్ వాల్యూ ఎలా ఉంది, ఎం అనే వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 1 2 కాలమ్స్ ఉన్నాయి కదా, 2 రోస్ ఉన్నాయి కదా, కనుక 2 క్రాస్ ఎన్ వాల్యూ అనేది చూడండి ఇక్కడ ఎంత ఉంది 1 2 అంటే ఇక్కడ ఎన్ని రోస్ కాలమ్స్ ఉన్నాయి 2 అంటే నిలువు వరుసలు ఎన్ని ఉన్నాయి 2 కనుక n వాల్యూ 2
బట్ m/n ఈక్వల్ ఎంత 2/2 అంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్డు వరుసలు నిలువు వరుసలు విలువ అనేది సమానంగా ఉన్నదా లేదా, అందువల్ల ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ గా చెప్తాం. బట్ దీన్నేనా అని మీకు డౌట్ రావచ్చు. ఇదే విధంగా 3/3 అండ్ 4/4 కూడా అవుతాయి. అంటే ఇక్కడ ఎన్ని కాలమ్స్ అయితే ఉంటే అన్ని రోస్ ఈక్వల్గా ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్ అంటాం. బట్ అదేవిధంగా రెక్టాంగిల్ మ్యాట్రిక్ అనేది ఎలా ఉంటుంది అంటే చూడండి ఒకసారి. ఇక్కడ రెక్టాంగిల్ మ్యాట్రిక్ కాలమ్స్ అండ్ రోస్ అవి సపరేట్గా అంటే విలువ అనేది ఈక్వల్గా లేకపోతే అటువంటి మ్యాట్రిక్నే ఏమంటారు, రెక్టాంగిల్ మ్యాట్రిక్ దీర్ఘ చతురస్ర మాత్రిక అని చెప్తాం. అంటే చూడండి, ఒకవేళ ఇక్కడ m వాల్యూ అంటే m అంటే ఏమని చెప్పాం, రోస్ అని చెప్పామా, ఆ రోస్ వాల్యూ అనేది బట్ 3 ఉన్నది అనుకుంటే కాలమ్స్ వాల్యూ అనేది అంటే నిలువు వరుసల సంఖ్య అనేది 2 ఉన్నది అనుకోండి, అప్పుడు అది ఎలా కనిపిస్తుంది, రెక్టాంగిల్ లా కనిపిస్తుందా లేదా. ఎగ్జాంపుల్ రాస్తే మీకు అర్థమవుతుంది. 1 2 4 అండ్ 3 6 7 ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఎగ్జాంపుల్. ఓకే చూడండి, అప్పుడు ఇందులో కాలమ్స్ అనే రోస్ అనేవి ఎన్ని ఉన్నాయి చూడండి. రోస్ అనేసరికి మొత్తం అంటే ఈ లైన్లో ఉన్న మొత్తాన్ని రో అంటాం, ఈ లైన్లో ఉన్న మొత్తాన్ని కాలమ్ అని చెప్తాం. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 m వాల్యూ అనేది ఇక్కడ ఎంత ఉంది 2, m ఈక్వల్ 2 అండ్ కాలమ్స్ వచ్చేసరికి 1 2 3 బట్ n ఈక్వల్ 3. బట్ దీని యొక్క ఆర్డర్ అనేది తరగతి అనేది ఎలా చెప్తాం, m/n అని చెప్పండి. అంటే ఇప్పుడు కూడా ఆర్డర్ చెప్పేటప్పుడు ముందు అడ్డు వరుసల సంఖ్య అంటే రోస్ వాల్యూ అండ్ నెక్స్ట్ నిలువు వరుసల సంఖ్య అంటే కాలమ్స్ వాల్యూ అనేది రాసుకోవాలి. కనుక m/n ఈక్వల్ 2/3 అని చెప్తాం. సార్ మరి ఎప్పుడు కూడా ఇవేనా ఎక్కువ ఉండాలి, రోసే ఎక్కువ ఉండాలా, మరి కాలమ్స్ ఉండకూడదా అని మీకు డౌట్ రాదు. సారీ, అయితే అప్పుడు ఏం చేస్తాం, ఇటు నుంచి అటేనా అవ్వచ్చు, అటు నుంచి ఇటేనా అవ్వచ్చు. ఇప్పుడే కదా చెప్పాం, అంటే రో అండ్ కాలమ్ అనేది ఈక్వల్గా లేదు అంటే దాని అర్థం ఏమవుతుందని చెప్పాం, రెక్టాంగిల్ మ్యాట్రిక్ అనేది అవుతుందని చెప్పాం, అంటే దీర్ఘ చతురస్ర మాత్రిక. నెక్స్ట్ వికర్ణ మాత్రిక అన్నాం, ఇక్కడ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని అర్థం. బట్ డయాగ్నల్ మ్యాట్రిక్ అనేది ఎలా ఉంటుందంటే ఉన్నటువంటి కాలమ్స్లో అది ఎప్పుడు కూడా డయాగ్నల్ మ్యాట్రిక్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్ మాత్రమే డయాగ్నల్ మ్యాట్రిక్ అనేది అవుతుంది. స్క్వేర్ మ్యాట్రికే డయాగ్నల్ మ్యాట్రిక్ అవుతుంది. ఎందుకు అని చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 5 3 4 7 8 అండ్ 8 7 6. బట్ ఇలా ఉన్నదనుకుంటే ప్రతి ఒక్క డయాగ్నల్ మ్యాట్రిక్ కూడా ఎలా ఉండాలి అని చెప్తాను చూడండి. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చూడాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకేనా, క్లాస్లో ఒకసారి చూడండి. డయాగ్నల్ మ్యాట్రిక్ అవ్వాలి అంటే ఏ మ్యాట్రిక్ అయి ఉండాలని చెప్పాం, స్క్వేర్ మ్యాట్రిక్ అవ్వాలన్నా. అయితే ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్ కూడా డయాగ్నల్ మ్యాట్రిక్ అవుద్దా, అవుద్ది. బట్ ఎప్పుడు డయాగ్నల్ వాల్యూస్ అనేది ఈ నెంబర్ ఇవి డయాగ్నల్ మ్యాట్రిక్ అనేది అవుద్దా. బట్ ఈ మిగిలిన ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ ఎలిమెంట్స్ వాల్యూ 0 అయినప్పుడు మాత్రమే డయాగ్నల్ మ్యాట్రిక్ అనేది అవుద్ది. దీన్ని వికరణము అంటారు, డయాగ్నల్ అంటారు. అంటే మొదటి రోలో ఉన్నటువంటి మొదటి ఎలిమెంట్, సెకండ్ రోలో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్ అండ్ థర్డ్ రోలో ఉన్నటువంటి థర్డ్ ఎలిమెంట్, ఈ మూడు కూడా ఈ 3 నెంబర్స్ కూడా ఏమవ్వాలి, డయాగ్నల్ అనేది అయి ఉండాలి. అంటే ఈ మూడు నెంబరింగ్ కలిగి ఉండాలి. ఈ మిగిలిన ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ మిగిలిన ఎలిమెంట్స్ అనేది 0 అవ్వాలి. ఓకే, అర్థమవుతుందా. ఈ మిగిలిన ఎలిమెంట్స్ అనేది 0 అయి ఇవి మాత్రమే ఏ నెంబరింగ్ అయినా ఉండొచ్చు. అంటే ఒకే నెంబరింగ్ అనేది ఉంటే దాన్ని ప్రధాన వికరణము అంటాం, ప్రిన్సిపల్ డయాగ్నల్ మ్యాట్రిక్ అంటాం. ఇంకా అక్కడ వరకు మనం వెళ్ళలేదు, ఇంకా డయాగ్నల్ మ్యాట్రిక్ దగ్గర కదా ఉన్నాం కనుక ఇక్కడ చూడండి ఈ డయాగ్నల్గా చెప్తాం. ఓకేనా, ఇది డయాగ్నల్ మ్యాట్రిక్. అయితే ఇదే విధంగా ఇది ఏ తరగతికి చెందింది అంటే ఆర్డర్ ఎంత ఉంది, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 అండ్ 1 2 3 కాలమ్స్ 3 ఉన్నాయి. అంటే m వాల్యూ అనేది 3 ఉన్నది. అదే విధంగా n వాల్యూ అనేది కూడా 3 ఉన్నది. కనుక దీని యొక్క ఆర్డర్ అనేది ఎలాగని రాస్తాం, m/n ఈక్వల్ 3/3. బట్ సార్ స్క్వేర్ మ్యాట్రిక్ డయాగ్నల్ మ్యాట్రిక్ అవుద్దన్నారు, మరి దీర్ఘ చతురస్ర మాత్రిక అయినటువంటి రెక్టాంగిల్ మ్యాట్రిక్ అనేది ఎందుకు డయాగ్నల్ మ్యాట్రిక్ కాదు అనేది ఒకసారి వివరిస్తా చూడండి. మనం ఏమని చెప్పాం, మొదటి రోలో ఉన్నటువంటి మొదటి ఎలిమెంట్, సెకండ్ రోలో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో ఉన్నటువంటి థర్డ్ ఎలిమెంట్,
మూడు కూడా అందులో ఉండాలన్నా డయాగ్నల్లో ఉండాలన్నా అది ఇక్కడ జరుగుద్దా? జరగదు. ఎందుకు? ఎక్కడ వరకే జరుగుద్ది, మరి ఇంకొకటేది అంటే ఎప్పుడూ కూడా ఎక్కడ ఇది మనకి పైన అప్పర్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే మిగిలాయో లోవర్లో కూడా అన్ని ఎలిమెంట్స్ అనేవి మిగిలి ఉండాలి. అది ఒక్క చతురస్ మాత్రిక మాత్రమే జరుగుద్ది, అంటే ఒక్క స్క్వేర్ మ్యాట్రిక్లో మాత్రమే జరుగుద్ది. నెక్స్ట్ అడ్వాన్స్ మాత్రిక రండి. అడ్వాన్స్ మాత్రిక అంటే ఏంటి? రో మ్యాట్రిక్. రో మ్యాట్రిక్ అనేది ఎలా ఉంటుందన్నా ఒకే ఒక రోని అంటే ఒకే ఒక అడ్వాన్స్ని కలిగి ఉన్నటువంటి మ్యాట్రిక్నే రో మ్యాట్రిక్ అని చెప్తాం. ఓకేనా? అంటే ABC దీన్ని రో మ్యాట్రిక్గా చెప్తాం. బట్ ఇందులో ఓన్లీ ఫర్ ఒకే ఒక అడ్వాన్స్ కలిగి ఉండాలి. ఎన్ని ఉన్నాయి అడ్వాన్స్లు? ఒకటి. రోస్ అనేవి ఎన్నైనా ఉండవచ్చు. రోస్ అనేవి ఎన్నైనా ఉండవచ్చు. 1 2 3 ఇక్కడ రోస్ అనేవి 3 ఉన్నాయి. మరి కానీ ఇక్కడ ఉన్న అడ్వాన్స్లు మాత్రం ఎన్ని ఉన్నాయి? ఒకటి మాత్రమే ఉంటుంది. అంటే ఒకే ఒక అడ్వాన్స్ని కలిగి ఉండి అంటే ఎన్ వాల్యూ అనేది ఒకటే ఉండాలి. అదే విధంగా ఎన్ వాల్యూ అనేది ఏమవ్వాలి? ఎన్నైనా ఉండవచ్చు. బట్ ఎన్ ఈక్వల్ 1. అదే విధంగా ఎన్ ఈక్వల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అది 3. బట్ దీని యొక్క ఆర్డర్ అనేది ఏమవుతుంది? m బై n ఈక్వల్ 1/3. ఇదే విధంగా ఇక్కడ రండి. నిలువు వరుస మాత్రిక అన్నాం. నిలువు వరుస మాత్రిక అంటే ఏంటి? కాలం మ్యాట్రిక్. మరి ఇది ఎలా చెప్పావు? అడ్డు వరుస అంటే ఒకటే రో ఉండాలన్నా, మరి నిలువు వరుస అంటే ఒకటే కాలం కలిగి ఉండాలి. అంటే ఎలా ఉండాలి? ABC ఈ రూపంలో ఉన్నటువంటి. అయితే సార్ ఇక్కడ మూడే ఉండాలా అని మీకు డౌట్ రావచ్చు. లేదు, అది మూడేనే కాదు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. మళ్ళీ 1 ఉంటే ఏమవుతుంది? చతురస్ర మాత్రిక అయిపోతుంది. ఎందుకు? దాని యొక్క రో అండ్ కాలం ఈక్వల్గా ఉంటుంది. మినిమం 2 లేదా 3 ఎలిమెంట్స్ అనేవి కలిగి ఉండాలా. బట్ 1 2 3 m వాల్యూ అనేది ఎంత ఉంది? 3. బట్ n వాల్యూ అనేది ఎంత ఉంది? n ఈక్వల్ 1. బట్ m బై n ఈక్వల్ 3/1. ఓకే, ఎక్కడికి మ్యాట్రిక్స్ అనేది లేదంటే మీకు అర్థమైంది కదా? టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇంకా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్ లో స్కేలార్ మ్యాట్రిక్, ప్రధాన వికర్ణ మాత్రిక. నెక్స్ట్ స్కేలార్ మ్యాట్రిక్. బట్ స్కేలార్ మ్యాట్రిక్ అనేది ఎలా ఉంటుంది అంటే వికరణం అంటే చెప్పాం కదా ఏమని? మొదటి రోలో ఉన్నటువంటి మొదటి ఎలిమెంట్, సెకండ్ రోలో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో ఉన్నటువంటి థర్డ్ ఎలిమెంట్. అంటే ఏంటి? 3/3 మ్యాట్రిక్ అయితే థర్డ్ రో వరకు, అదే 2/2 మ్యాట్రిక్ అయితే 2 రోస్ వరకే కదా ఉంటాయి, 2 కాలమ్స్ 2 రోస్. బట్ అటువంటి ఇట్లో ఆ వికరణంలో అంటే ఆ డయాగ్నల్లో ఉన్నటువంటి ఎలిమెంట్ అనేది ఒకే నెంబర్ని కలిగి ఉండి మిగతా ఎలిమెంట్స్ అనేవి 0 అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 0 0 2 ఇదో మ్యాట్రిక్స్ అయితే ఇది డయాగ్నల్ అవుతున్నా అంటే ఏంటి? ఫస్ట్ రోలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ రోలో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్ ఇది డయాగ్నల్లో చూడండి. ఈ 2 నెంబర్స్ ఏం కలిగి ఉన్నాయి? ఒకే నెంబర్ కలిగి ఉన్నదా లేదా? అంటే 2 అనే నెంబర్ కలిగి ఉన్నదా? దీన్ని డయాగ్నల్లో ఏదైనా ఒకే నెంబర్ కలిగి ఉంటే దాన్నే ప్రధాన వికర్ణ మాత్రిక అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎగ్జాంపుల్ -1 0 0 0 -1 0 0 0 -1 ఇదే మ్యాట్రిక్ అవుతుంది. ఇది 2/2 మ్యాట్రిక్ అవుతుంది. m వాల్యూ కూడా ఎంత చూడండి? రో వాల్యూ 1 2 కాలమ్స్ వాల్యూ 1 2 అంటే m వాల్యూ 2 ఉంది, అదే విధంగా n వాల్యూ 2 ఉంది. కనుక m/n చూడండి, రాసినోడు మాత్రం క్రాసే రాస్తున్నాం కానీ చదివేటోడు బై అనే రూపంలో చదువుతాము. అర్థమవుతుందా? నెక్స్ట్ రండి. ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఒకే నెంబర్ కలిగి ఉన్నాయా లేదా? అయితే 1 2 3 ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 రోస్. అదే విధంగా కాలమ్స్ 1 2 3 కాలమ్స్ అనేది ఎన్ని ఉన్నాయి? 3. అంటే దీని యొక్క ఆర్డర్ అనేది ఏమవుతుంది? m/n ఈక్వల్ 3/3 అనేది అవుతుంది. అర్థమైందా? ఇది ప్రధాన వికర్ణ మాత్రిక. నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్ లో యూనిట్ మ్యాట్రిక్. యూనిట్ మాత్రిక, యూనిట్ మ్యాట్రిక్. బట్ యూనిట్ మ్యాట్రిక్ అంటే అర్థం ఏంటంటే ఒక్కటి మాత్రమే ఉండాలి. వికరణంలో ఉండే విలువ అనేది సింగిల్ నెంబర్ 1 అయి ఉండాలి. మిగతా విలువలన్నీ కూడా మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 అయితే అటువంటి మాత్రికను యూనిట్ మ్యాట్రిక్ అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1
0 0 1. ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి ఇక్కడ? కాలమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, రోస్ అనేవి ఎన్ని ఉన్నాయి? రోస్ చూడండి 1 2. అదే విధంగా కాలమ్స్ 1 2. ఇది ఏ వాల్యూ అవుతుందన్న? n ఈక్వల్ టు ఇదే వాల్యూ అవుతుంది n ఈక్వల్ టు బై m బై n ఈక్వల్ టు ఏమవుతుంది 2/2. ఇది ఏ మ్యాట్రిక్? ఇది ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్ కూడా యూనిట్ మ్యాట్రిక్ అవుద్దా? కాదు, స్క్వేర్ మ్యాట్రిక్ అయి ఉండాలా. అదే విధంగా దీని ప్రధాన వికర్ణంలో అంటే ఇందులో డయాగ్నల్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ అనేది సింగిల్ నెంబర్ 1 అయి ఉండాలి. అటువంటి మ్యాట్రిక్ మాత్రమే ఏ మ్యాట్రిక్ అవుతుంది? యూనిట్ మ్యాట్రిక్ అనేది అవుతుంది. ఇది 2/2 యూనిట్ మ్యాట్రిక్. ఇదే విధంగా 3/3 యూనిట్ మ్యాట్రిక్ ఎలా ఉంటుంది? 1 0 0 0 1 0 0 0 1. ఇది యూనిట్ మ్యాట్రిక్. ఇదే యూనిట్ మ్యాట్రిక్ 3/3 యూనిట్ మ్యాట్రిక్. ఎందుకు? దీని వికర్ణంలో ఉన్న విలువలన్నీ ఏమై ఉన్నాయి? సింగిల్ నెంబర్ 1 అయి ఉన్నాయా? మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏమై ఉన్నాయి? జీరోస్ అయి ఉన్నాయా? కనుక ఇది m బై n ఈక్వల్ టు 3/3. ఎందుకు 3/3 అయింది? ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. అంటే ఇక్కడ కాలమ్స్ వాల్యూ అండ్ రోస్ వాల్యూ ఈక్వల్ గా ఉంది కనుక అదేమవుతుంది? 3/3 మ్యాట్రిక్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ జీరో మ్యాట్రిక్, శూన్య మాత్రిక. జీరో శూన్య మాత్రిక. జీరో మ్యాట్రిక్. శూన్య మాత్రిక అంటే నీకు అర్థమై ఉంటుంది. ఏంటి శూన్య మాత్రిక అంటే? మన దగ్గర ఉన్నటువంటి మాత్రికలో అంటే మన దగ్గర ఉన్న మ్యాట్రిక్లో అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరో అయి ఉంటే అటువంటి మ్యాట్రిక్నే శూన్య మాత్రిక అంటారు. అయితే శూన్య మాత్రిక అనేది అటు చతురస్ర మాత్రిక అవుద్ది, అదేవిధంగా దీర్ఘచతురస్ర మాత్రిక అవుద్ది. అంటే జీరో మ్యాట్రిక్ అనేది ఏంటి? స్క్వేర్ మ్యాట్రిక్ జీరో మ్యాట్రిక్ అవుద్ది అండ్ రెక్టాంగిల్ మ్యాట్రిక్ కూడా జీరో మ్యాట్రిక్ అవుద్ది. అది ఎలా? అది చూడండి. 0 0 0 0. జీరో అంటే ఈ వాల్యూ జీరో కాదు, మ్యాట్రిక్ యొక్క వాల్యూ జీరో కాదు, మ్యాట్రిక్స్ లో ఉండే ఎలిమెంట్స్ జీరో. అంటే అందులో ఉండే ఎలిమెంట్స్ ఇవి విలువలు కాదు, ఎలిమెంట్స్. ఓకే, బట్ ఇక్కడ దీని యొక్క రోస్ ఎన్ని ఉన్నాయి చూడండి? 1 2 1 2. కనుక ఇది ఏమవుతుంది? 2/2 మ్యాట్రిక్. ఎందుకు? ఇక్కడ m వాల్యూ అనేది 2 ఉంది, n వాల్యూ అనేది కూడా 2a ఉంది. m అంటే ఏమని చెప్పాం? అడ్డు వరుసలు. మరి n అంటే ఏమని చెప్పాం? నిలువు వరుసలు. దాని యొక్క విలువ ఎంత ఉంది? ఆర్డర్ అని చెప్తాం కదా. ఆర్డర్ ఎంత ఉంది? 2/2 ఈక్వల్ m/n. బట్ ఇది చతురస్ర మాత్రిక. ఇదే విధంగా దీర్ఘచతురస్ర మాత్రిక అనేది ఎలా ఉంటుందన్న? 0 0 0 0 0 0. బట్ ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా జీరో అయి ఉండాలి. అటువంటి మ్యాట్రిక్ మాత్రమే ఏ మ్యాట్రిక్ అంటాం? జీరో మ్యాట్రిక్ అని చెప్తాం. ఓకేనా? అటువంటి మాత్రికను ఏమంటాం? శూన్య మాత్రిక అంటాం. దీని యొక్క ఆర్డర్ ఒకసారి చెప్పండి. 1 2 3. బట్ ఎన్ని అడ్డు ఉన్నాయి ఇక్కడ? 3. అంటే m ఈక్వల్ 3. మరి కాలమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి చూడండి? 2. n ఈక్వల్ 2 బై m బై n ఈక్వల్ 3/2. ఎప్పుడు కూడా ఆర్డర్ రాసేటప్పుడు ముందు అడ్డు వరుసలు రాసుకోవాలా, తర్వాత నిలువు వరుసలు అనేది రాసుకోవాలి. ఓకేనా? ఓకే, ఇక్కడితో టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది కంప్లీట్ అయింది. బట్ రేపటి తరగతిలో మనం ఈ మ్యాట్రిక్స్ యొక్క ఎడిషన్ అనేది అండ్ మల్టిప్లికేషన్ అనేది, ఎడిషన్ అంటే యాడింగ్ అని అర్థం, ఆ యాడింగ్ అండ్ మల్టిప్లికేషన్ అంటే గుణించడం, అంటే ఈ రెండు కూడా రేపటి క్లాస్లో తెలుసుకుందాం.